హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. టాలీవుడ్ లో మంచి పేరున్న హీరో నాగార్జున ఎన్నో సినిమాల ద్వారా ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. అనేక సేవా కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకున్నాడు. హైడ్రా కూల్చేస్తున్న బిల్డింగ్స్ అన్ని అక్రమ కట్టడాలేనా? ఏ అవును, బి కాదు, సి చెప్పలేం. తన కుమారుడు నాగ చైతన్య కూడా మంచి మంచి సినిమాలు చేస్తూ గొప్ప పేరే సంపాదించుకున్నాడు. అయితే ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీకి చెందిన ప్రాపర్టీ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరో నాగార్జున ప్రాపర్టీ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఇష్యూ ప్రజెంట్ హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ మాదాపూర్ లో ఉన్న ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూల్చివేసింది. చెరువును ఆక్రమించి అక్రమంగా కట్టారని హైడ్రా టీం ఈ రోజు ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసింది. ప్రముఖ నటుడు, గొప్ప పేరున్న వ్యక్తి నాగార్జున ప్రాపర్టీనే కూల్చేశారని సామాన్యులు అనుకుంటుండగా రాజకీయ నాయకులు, ప్రముఖులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయంపై హీరో నాగార్జున స్పందించాడు. కోర్టు స్టే ఉన్నా కూడా హైడ్రా ఇలా చేయడం బాధాకరమన్నారు. ఈ విషయంలో తనకు ముందస్తు నోటీసులు ఏమీ అందలేదని పేర్కొన్నారు. తను ఒక్క అంగుళం భూమి కూడా ఆక్రమించలేదని, మొత్తం పట్టా భూమినని చెప్పారు. ఈ విధమైన చర్యల వల్ల ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందన్నారు. చట్ట విరుద్ధ చర్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో కూల్చివేతలు ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం తరపున న్యాయవాది శ్రీరంగారాం బలంగా వాదనలు వినిపించారు. సినీ నటుడు అక్కినేని నాగార్జున కొన్ని సంవత్సరాల కిందట అప్పటి ప్రభుత్వ సర్వే ప్రకారం సొంతంగా కొనుగోలు చేసిన భూమిలో ఎన్ కన్వెన్షన్ నిర్మించారని పేర్కొన్నారు. 2010-12 సంవత్సరంలో నిర్మాణం పూర్తయిందని, అయితే ఆ భూమి చెరువు సరిహద్దు పరిధిలోకి వచ్చిందని అప్పటి ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్లు వివరించారు. నోటీసులు జారీ చేసిన భూమి మీద మరో 3-4 సర్వే రిపోర్టులు సైతం సర్క్యులేషన్ ఉన్నాయి. దీంతో నాగార్జున ప్రభుత్వం నోటీసులపై కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ఈ అంశంపై 9 కోట్ల రూపాయలు డిపాజిట్ గా కట్టి ప్రభుత్వ ఆరోపణలు నిరూపిస్తే తమ నిర్మాణానికి తగిన మార్పులు చేస్తామని గతంలో నాగార్జున అంగీకరించినట్లు పిటిషన్ లో చెప్పుకొచ్చారు. అందుకు అంగీకరించిన ధర్మస్థానం సర్కార్ ఉత్తర్వులపై స్టే విధించింది. కోర్టు ఆర్డర్ ప్రకారం స్టేలో ఉండగా దానిని బేఖాతారు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేత ప్రక్రియను చేపట్టిందని పిటిషన్ లో వెల్లడించారు. ఇదే విషయంపై గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చెరువులో నాగార్జున అడ్డంగా గోడగట్టి ఎన్ కన్వెన్షన్ నిర్మిస్తే ప్రభుత్వానికి కనబడటం లేదా? హీరో అనేవాడు ప్రజలకు రోల్ మోడల్. విరుచితంగా పోరాడితే చెప్పట్లు కొడతారు. అలాంటి హీరోనే కబ్జా చేసి మేనేజ్ చేయడం మంచిది కాదు. ప్రభుత్వం పేదలు పెదాలలో పట్ల ఎలా వ్యవహరిస్తుందో తెలుస్తుంది అని గతంలో రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాజాగా హీరో నాగార్జున ప్రాపర్టీస్ ని కూల్చడంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. ఎన్ కన్వెన్షన్ ను కూల్చేయాలని 2014లోనే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదని వ్యాఖ్యించారు. చెరువులు ఎక్కడెక్కడ కబ్జా అయ్యాయో 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్ కు తెలియదా అని ప్రశ్నించారు. ముందుగా బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూలగట్టాలని ప్రెస్ మీట్ లో డిమాండ్ చేశారు. అండ్ బీఆర్ఎస్ కూడా ఈ విషయంపై ఘాటుగానే స్పందించింది. రైతు రుణమాఫీ, ఇతర సమస్యలపై ప్రజల దృష్టిని మరలించేందుకే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా నాటకానికి తెరలేపారని బీఆర్ఎస్ విమర్శిస్తుంది. చెరువుల స్థలాలను నిర్మించిన మంత్రులు, కాంగ్రెస్ నేతల ఇళ్లను, ఫామ్ హౌస్లను కూల్చేస్తారా అని ఆ పార్టీ నేతలు నిలదీస్తున్నారు. ఇవాళ కూల్చిన నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ లోనే 2015లో రేవంత్ రెడ్డి తన కూతురికి ఎంగేజ్మెంట్ జరిపారని గుర్తు చేసుకున్నారు. మీకు కనుక మా వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ గంట టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.